హైదరాబాద్ దగ్గర ఒక చిన్న సిటీ ఉందని తెలుసా మీకు? కానీ అందాలు మాత్రం బిగ్ లెవెల్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? అది నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అదే మన సూర్యాపేట. ఇది ఫుడ్కి ఫేమస్ అండ్ ట్రావెల్కి కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా లేక్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అనుకోండి అక్కడ. ఈ వీడియోలో సూర్యాపేట ఫుల్ వీడియో టూర్ చూపిస్తాను. మనం వెళ్తున్నాం కూడా అక్కడికే మీకోసం టూర్ చూపించడానికి. సూర్యాపేట అనగానే తెలంగాణలో ఉన్న ఒక ముఖ్యమైన అందమైన నగరం అని చెప్పుకుంటాము. హైదరాబాద్ నుండి సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. NH65 హైవే మీద ఉండటం వల్ల ఇది ట్రావెల్కి చాలా ఈజీ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే హైదరాబాద్ టు విజయవాడ రూట్లో ఇది ఒక పాపులర్ స్టాప్ అన్నట్టు. ఓకే, ఇంకా కొన్ని విషయాలు సూర్యాపేట గురించి చెప్పుకున్నట్లయితే సిటీ చాలా చిన్నదే అయినా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. మరియు మార్కెట్స్ కూడా చాలా బిజీగా ఉంటాయి. ఎప్పుడు రోడ్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. మళ్ళీ పీపుల్స్ అయితే అక్కడ ప్రజలైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది పీస్ఫుల్ సిటీ ప్లస్ మోడ్రన్ ఫీల్ కలిగించిన ఒక ప్లేస్. అలాగే ఫుడ్ విషయానికి వస్తే సూర్యాపేట అంటే ఫుడ్ లవర్స్కి ప్యారడైజ్ లాంటిది. అదే ఫేమస్ హోటల్స్ ఉంటాయి, టేస్టీ టిఫిన్స్ ఉంటాయి, చాలా చాయ్ స్పాట్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ ఫుడ్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనుకోండి. ఒక్కసారి విజిట్ అయినప్పుడు కనుక మీరు టేస్ట్ చేసి చూడండి. టిఫిన్స్ కానీ, హోటల్స్ కానీ, చాయ్ కానీ, ఇలా చాలా చెప్పుకుంటే ఇంకా చాలా ఫుడ్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు విజిట్ అవ్వండి. విజిట్ అయితే కనుక లైక్ చేయండి. సూర్యాపేటకు ఒక చరిత్ర ఉంది, పురాతనమైన చరిత్ర ఉంది. ఈ ప్రాంతం పూర్వకాలంలో వాణిజ్యానికి, సంస్కృతికి ఒక ముఖ్య కేంద్రంగా పనిచేసేదట. హైదరాబాద్ అండ్ విజయవాడ మార్గంలో ఉండటం వల్ల ఇది ఎప్పటికీ నుంచో ఒక ముఖ్యమైన ట్రాన్సిట్ పాయింట్గా ఉంది. ఇక్కడ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు సూర్యాపేట ప్రత్యేకంగా నిలబెట్టాయి. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సూర్యాపేట జిల్లాలోని పనిగిరి బౌద్ధ క్షేత్రం ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఒక ముఖ్యమైన బౌద్ధ క్షేత్రం ఉంది ఇక్కడ. క్రీస్తు శకం 1వ శతాబ్దం మరియు 2వ శతాబ్దాలకు చెందిన ఈ స్థలం పురాతన బౌద్ధ సంస్కృతికి ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. పని అంటే పాము, గిరి అంటే కొండ. ఈ కొండ ఆకారం పాము పడగలా ఉండడంతో ఈ పేరు వచ్చిందట, పనిగిరి అని. భారీ మహాస్తూపం ఉంటుంది, చైత్య గృహాలు ఉంటాయి, విహారాలు ఉంటాయి. ఇవి అన్నీ కూడా బౌద్ధ చరిత్రను తెలియజేస్తాయి. మనం ఎప్పుడైనా వెళ్తే కనుక అక్కడికి చూడొచ్చు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి ఎలా ఉందో, మరియు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ ఫ్రెండ్స్కో ఇంకెవరికో వెళ్తుంది. లేదంటే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి. కాబట్టి లోకల్ వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి. ఎవరైనా వచ్చి అడిగినా కానీ మీ చరిత్ర ఏంటంటే గొప్పగా చెప్పుకునే విధంగా కొన్ని తెలియకపోతే తెలుసుకుందాం అనేదే నా ఉద్దేశం. అలాగే సూర్యాపేటలోని జాన్ పహాడ్ సైదుల్ దర్గా కూడా ఉందని తెలుసా మీకు? మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది అది. సుమారు 400 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ దర్గా హిందువులు, ముస్లింలు ఇద్దరూ కలిసి ప్రార్థన చేసే పవిత్రమైన స్థలం ఇది. ఈ యూనిటీకి ఒక మంచి ఉదాహరణ. కాబట్టి మీరు కూడా ఈ దర్గా కనుక ఎప్పుడైనా విజిట్ చేస్తే చెప్పండి ఎలా ఉందో, కామెంట్లో చేయండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? సూర్యాపేటలో ఉన్న ఒక అందమైన సరస్సు దగ్గరికి వచ్చాం. ఈ సరస్సు సిటీకి ఒక పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పుకుంటారు. ఈ సరస్సు ఉండటం వల్ల కూడా ఈ సిటీకి చాలా అందంగా ఉండడం జరిగింది. పగలైతే వాటర్ చాలా బాగుంటుంది, గ్రీనరీ, చుట్టంతా గ్రీనరీగా ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్ అంటే మంచి గాలి. ఆ గాలి మనం వర్ణించలేము, ఆ వెదర్ని మనం వర్ణించలేము. చూడాలి, ఆస్వాదించాలి అంతే.
సాయంత్రం వేళల్లో అయితే సన్సెట్ చాలా బాగుంటుంది. గోల్డెన్ లైట్లో ఆ నీళ్ళల్లో పడితే ఆ లైట్ వెలుగులో గోల్డెన్ లైట్ లాగా చాలా అందంగా బ్యూటిఫుల్గా చూశారు కదా, ఎంత బాగుందో. ఇక్కడికి వస్తే ఒక సినిమాటిక్ ఫీల్ వస్తుందని మీకు తెలుసా? ఒక్కసారి విజిట్ అవ్వండి. అలా వెళ్తుంటే కనుక ఒక్కసారి ఆగండి, ఆగి ఒక 10 నిమిషాలు ఇక్కడ ఆగి చూసి వెళ్ళండి. నిజమా కాదా అనేది మనకు కూడా అర్థమవుతుంది కదా. రాత్రి అయితే నీళ్ళల్లో లైట్ పడుతుంటే వాకింగ్ టైంలో కూడా చాలామంది వాకర్స్ వస్తారు, లోకల్ వాళ్ళు ఫుల్ చిల్ అవుతారు. అక్కడ వాకింగ్ చేస్తూ సరదాగా గడుపుతుంటారు. చాలామంది యూట్యూబర్స్ కూడా ఇక్కడ రీల్స్, ఫోటోగ్రఫీ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా వచ్చినా చూడడానికి వస్తే కనుక ఇక్కడికి వచ్చాక ప్లాస్టిక్ వాడకండి, ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచండి, రాత్రి జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీతో వస్తే కనుక సేఫ్టీ చూసుకోండి. మన ఛానల్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొత్తానికి సూర్యాపేట చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అన్నీ కలిసిన ఒక స్పెషల్ ప్లేస్ కాబట్టి లేక్ వ్యూ అయితే తప్పకుండా చూడాల్సిందే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి వీడియోలతో మళ్ళెన్నో వీడియోలు రావాలని కోరుకుందాం. ఇలాంటి వీడియోలు కనుక మళ్ళీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే మీకు మళ్ళీ ఈ వీడియోలు కనిపించవున్నాయి. మళ్ళీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి, మర్చిపోకండి. ఎలాగో వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి, చూసిన వాళ్ళు మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.